హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు మనం వండబోయే వంట చింత చిగురు చికెన్. సో మనం ముందుగా కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనం బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగం, చెక్క ఇవన్నీ వేసుకొని ఒక 4 to 5 సెకండ్స్ వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాతకి ఇందులో మనం కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాతకి మనం ఇందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అలా వేయించుకుంటున్నప్పుడే ఒక 2 రెబ్బలు కరివేపాకును వేసి దూరగా వేయించుకోవాలి. మనకు ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి. ఆ తర్వాత మనం చిటికెడు పసుపు వేసుకొని ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నామండి. అది యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము నీట్గా వేయించుకోవాలి. అది వేయించుకున్న తర్వాతకి మనము ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మేము మ్యాగ్నేట్ చేయడం కోసం అందులో ఆయిల్, కారం, పసుపు, ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతకి దాన్ని అనేది యాడ్ చేస్తున్నామండి. సో యాడ్ చేసిన దాన్ని మనకు నీట్గా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. పచ్చివాసన అని పొయ్యి కొద్దిగా నీరు ఊరడం లాంటివి మనకు కనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు మనము దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సో మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకునేటప్పుడు కానీ మనకి టిప్ ఆఫ్ ది డే ఏంటంటే కళాయి మాడిపోవడము, అడిగంటడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా జరగకుండా పైన ఒక ప్లేట్ పెట్టుకొని అందులో వాటర్ పోయడం వల్ల మనకి కింద అడుగంటకుండా ఉంటుంది. సో మేము అలాగా ప్లేట్ పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు మేము లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము. అలా కుక్ చేసుకున్న తర్వాతకి మేము చింత చిగురు, కారం, ఉప్పు రుచికి తగినంతగా యాడ్ చేసుకొని చింత చిగురు ఉడికేంత వరకు కూడా నీట్గా మనము బాగా కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మీరు చూస్తున్నట్టయితే వాటర్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో ఆ వాటర్ అంతా ఎంకిపోయి అదంతా దగ్గరగా వచ్చేంత వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాతకి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. అలా ఉడికించిన తర్వాతకి మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నీట్గా బాగా కుక్ అయిపోయింది దగ్గరకు వచ్చేసి. సో ఇప్పుడు మనం గరం మసాలా వేసి 2 మినిట్స్ కుక్ అయిన తర్వాతకి కొత్తిమీర వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదేనండి చింత చిగురు చికెన్. వేడివేడిగా రుచికరంగా చాలా బాగా టేస్టీగా ఉంది.